రక్షణార్థిని తన తోడుగా వచ్చిన సహోదరులందరికీ యేసు ప్రభువు వారిట వందనాలు. దేవుడు అందరికీ దీవించుగాక. సరే అండి, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వాక్యము, 16వ అధ్యాయము 13వ వాక్యం, 2 వాక్యం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. 16వ అధ్యాయం 13వ. అది చూచుచున్న దేవుడవు నీవే అను. పోయిన వారము నేను మీకు చెప్పినది మీకు జ్ఞాపకం ఉన్నట్టుగా నేను అనుకున్నాను. 15వ అధ్యాయము విశ్వాసం గురించి రాయబడింది. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అవిశ్వాసం. మనం కూడా అప్పుడప్పుడు కొన్ని టైములు విశ్వాసంగా నిలబడుతుంది, కొన్ని టైములు అవిశ్వాసంగా నిలబడుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు నేను ఈ రోజు చెప్పడానే విశ్వాసం గురించి చెప్తున్నాను. 15వ అధ్యాయము 16వ వాక్యం చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశారు? విశ్వసించి. అంటే విశ్వాసం అనే పదము ఆదికాండములే ఫస్ట్ రాయబడి 15వ అధ్యాయం. దాని ముందుకు విశ్వాసం అనే పదం ఎక్కడ కూడా రాయబడలేదు. సందర్భమైనట్టే ఈ 6వ వాక్యంలో అప్పుడు విశ్వసించి. దీని ముందుకు దేవుడు మాట్లాడింది కదా, మొదటి 15వ అధ్యాయం మొదటి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు ప్రేమము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అంటే ఇది చెప్పినప్పుడు కదా సంతోషం రావాలి, విశ్వసించాలి. ఏది బహుమానం? అందరికీ నమ్మకం వస్తుంది. బహుమానం అంటే నేనే నిన్ను దీవిస్తానని, నేను ప్రతిఫలమిస్తామని చెప్తే సూపర్. అప్పుడు అబ్రహాం కలకలే. అప్పుడు అబ్రహాం ఏం చేయలేదు. ఎందుకు అలాగే చెప్పలేదు? ఎందుకనగా 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 1-2 వచనం చూడండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెబోనుకు వెళ్ళాను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అందుకని ఆయనకి ఏం రాలేదు. ఆల్రెడీ నాకు ఇప్పుడు ఉంది, ఆల్రెడీ ఉంది. ఇంకా ఎందుకు బహుమానం? అంటే అప్పుడు ఈ బహుమానం, ఈ డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు ప్రోలో 13వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 7వ వాక్యం 13వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టాడు. ఏంటండి కలహం? ఎందుకు కలహం పుట్టడానికి కారణం? ఈ మందలో డబ్బు ఎక్కువ ఉన్నా కాబట్టి కొందరికి డబ్బు లేదు కాబట్టి కలహం అవుతున్నారు, కొందరికి ఎక్కువ డబ్బు ఉంటున్నప్పుడు కలహం అవుతున్నారు. సోదరుడు అంటే అటువంటి వాడు ఎలాంటి వాడు అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. నేను చెప్పిన వాక్యం కరెక్ట్గా మీరు వినండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. ఎందుకు పేతురుకి దేవుడు సాతాను అని పిలిచారు? శ్రద్ధగా వినే వాక్యం చూసుకొని చెప్పాలి. ఎందుకు దేవుడు పీతరు గారికి సాతాన్ అని పిలిచారు? అయితే నాకు చదవద్దు, నాకు అర్థమైంది. దేవుని మీద మనసు పెట్టుకున్నాడు. అది కాదు, అది కొంచెం కరెక్ట్. ఆ చివరి మాట చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఆయన చివరి మాట చదవండి. నీ మనుషులు సంగతులు తలంచుకున్నావు.
ఉన్నారు కానీ దేవుని సంతతులను అందుకని సాతాను నీకు అర్థమవుతుంది నేను చెప్పినది. ఎందుకు నీ సాతానుగా మారడానికి కలహం రావడానికి కారణం దేవుని విషయం గురించి నీకు తలంచుకొని లేదు. నీకంటే ఆరాధన లేదు గురించి ఆరాధన మనుష్యుని విషయం తగులుతుందని నాకు తెలిసింది. ఎప్పుడప్పుడు మనలో కలగం రావడానికి కారణం మనుషుని గురించి నీ ఆలోచించుండ కాబట్టి సాతాను. దేవుడి గురించి ఆలోచిస్తే నీ సాతాను కాదు. మనము ఎప్పుడు ఏది విషయం గురించి ఆలోచించాలి, తగ్గించుకోవాలి. దేవుడి విషయం అది దాని గురించి నీ ఆలోచిస్తే నీ దేవుడు బిడ్డ, లేకపోతే నీ సాతాను బిడ్డ. నేను చెప్పుకొని వచ్చినది ఈ ధనం ఎక్కువ అయినప్పుడు ఏమైంది? కలగ పుట్టింది. స్తోత్రం కలిగింది. డబ్బు గురించి కలగ చేసిన వాడు ఈ రోజు దేవుడు బిడ్డ కాదు. నీకే చెప్తాను. డబ్బు గురించి వాడు ఎవరి గురించి అంటే మనుషుల గురించి ఆలోచిస్తాడు. తిరిగి అడుగుతూ డబ్బులు అక్కర్లేదా? అది మన వెనక్కి వస్తుంది. ఇప్పుడు అబ్రహామునికి దేవుడు చెప్పినప్పుడు దేవుడు నమ్మలేదు. ఎప్పుడు నమ్మలేదు అబ్రహాము? 5వ వాక్యం చూడండి, 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను. ఎప్పుడు నమ్మారు? అదే వాక్యం చూడండి. అది కాదు, 5వ వాక్యం చూడండి. వెలుపలికి సోదరం వినండి. నీ వెలుపలికి రావాలి, అప్పుడు నమ్మకం. ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏదో ఒక గుడారం లోపలలో ఒదిగిపోయిన కాబట్టి దేవుడు చెప్పినది నమ్మలే. బయటికి రారా, దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడు. ఎందుకంటే నమ్మడానికి స్తోత్రం కలిగింది. ఏదో గుడారం లోపల బయటికి అక్కడ ఉండి వారి అక్కడ ఉండడానికి వీల్లేదు. నీ బయటికి రావాలి. అది నమ్మాలంటే ఈ గూడారం లోపల కొన్ని ఆలోచన. గూడారం అంటే నీకు అర్థమైంది, నీ ఇల్లు. అదే చెప్తున్నారు. అబ్రహాము ఆనాడు గూడారంలో ఉండేవారు. మీరు ఈ రోజు స్లాబ్ ఇల్లు లోపల ఉంది. ఆ స్లాబ్ ఇల్లు లోపల ఉండి ఏమంటే కొన్ని లెక్క చెప్తుంది. ఈ నెల మొత్తం ఇలాగ చేస్తాం, ఈ డబ్బులు ఇలాగ చేస్తుంది, ఇక్కడ ఇలాగని అనగా ఉంటే దేవుడికి నమ్మరు సహోదరా. నీకున్న చోట నుంచి దేవుడు నిన్ను సమయం వచ్చినప్పుడు ఉన్న చోట నుండి నిన్ను ఏం చేస్తుంది? బయటికి రప్పిస్తుంది. ఉన్న చోట నమ్మడానికి ఉన్న చోట కాదు, నీకున్న చోట వాగ్దానములు నమ్మడానికి చాలా మంది దేవుని బిడ్డ ఈ ఉన్న చోటలో ఒదిగిపోతుంది. ఉన్న గూడాలు అక్కడే కొన్ని ఏం చెప్తారు? కళ చూసి ఏంటి? భవిష్యత్తు గురించి కళ కంటే పెద్ద కళ నీ
గురించి ఎవరి గురించి అయితే మాకు ఆకాశంలో ఉన్న నక్షత్రములు అది ఎవరి గురించి చెప్పలేదు. సంతానం గురించి వాగ్దానం. నీ పిల్లల గురించి వాగ్దానం ఎక్కడ ఉంది? తనకమైన ఈయనకి ఒకటే కాదు. అబ్రహాముకి 15వ అధ్యాయంలో ఉందండి. 2వ వాక్యం చదువుతుంది. నేను ఇప్పుడు నీ గూడారం లోపల ఉంటే ఈ ఒక్కటే ఉంటే నీ ఆలోచన నాకు సంతానము. దేవుడు చెప్పిన నీకు సంతానము గురించి నీకు తెలియాలంటే నీ ఉన్న చోట నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. వస్తే ఆకాశం వైపు చూడు. ఈ పిల్లలని పదానికి ఎబ్రాయ భాషలేంటి అర్థం మీకు తెలుసా? రూతు గ్రంథము 4:11. రూతు గ్రంథము 4వ అధ్యాయం 11వ వాక్యం దాని అర్థం అక్కడ ఉంది. చదవండి వెంటనే. అందుకు నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం. యెహోవాని ఇంటికి వచ్చిన స్త్రీని ఇశ్రాయేలు వంశంలో వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను రేయాను పోలిన దానిగాను చేయును గాక. ఎఫ్రాతా వారిద్దరు ఇశ్రాయేలు గృహములను కట్టిన వారు. చేసిన The two who built the house of Israel. యెహోవాని ఇంటిని వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దాని. అది తెలుగులో లేదు. అది ఆ తెలుగులో పదం రాలేదు. The two Rahel and Leah who built the house of Israel. Who built the house of Israel. వారి ఇరువురు దేవుని యొక్క ఇల్లు అయిన ఇశ్రాయేలును కట్టు. వారు ఇశ్రాయేలు ఇల్లు కట్టిన వాడు. స్తోత్రం. ఎలాగా పిల్లల వలనే ఇల్లు కట్టుతుంది. ఓకేనా? హల్లెలూయా. అంటే ఆ పిల్లలని పదానికి అర్థము ఇల్లు కట్టడం. పిల్లలుంటే ఇల్లు కట్టబడతాయి. ఇల్లు కట్టబడతాయి. పిల్లలు లేకపోతే ఇల్లు కట్టబడదు. స్తోత్రం. అర్థం అవ్వలేదు. నీ పిల్లలు చర్చికి వస్తే నీ ఇల్లు కట్టబడుతుంది. ఆ ఇల్లు నీ పిల్లలు చర్చికి రాలేకపోతే వారి ఇల్లు కట్టదు. ఇల్లు పాడాలు చేయడం. నీకు పిల్లలు నేను ఇస్తాను. ఆ ఇచ్చిన పిల్లలు దేవుడు ఇల్లు కట్టిన పిల్లలుగా మారిపోతుంది. దేవుడు అబ్రహాము ఒక్క బిడ్డ కోసం ఆశ కలిగినది. కానీ దేవుడు చెప్పలేదు చూడు ఆకాశములు అయినా నీ తలంపు కాదు దేవుని తలంపు. మన తలంపు కాదు అప్పుడు దేవుడి తలంపు వేరే. నీ గురించి నా గురించి దేవునికి ప్లాన్ ఉంది. ప్రణాళిక. మన గురించి దేవునికి ఏముంది? నీ ఎక్కడ నీ ఎవరు ఏ అమ్మా నాన్న వలన పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చచ్చిపోతాను, ఎక్కడ అన్ని మన గురించి అన్ని దేవుడు ఏం చేస్తున్నారు? ముందుకే నిర్ణయించున్నారు. తల్లి పదార్థం ముందుకే నిర్ణయించున్నారు. అందుకని దేవుడికి స్తోత్రం. విశ్వాసం గురించే చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. చెప్పండి. అబ్రహాము ఆ మాట విన్నప్పుడు నమ్మారు అనే పదానికి ఎబ్రాయ భాష ఆమీన్. అలాగా జరిగినగాక. చెప్పండి. విశ్వాసం అనే పదానికి ఆమీన్. అలాగే అబ్రహాము సంఘ లోపల రావాలి. ఎలాంటి అబ్రహాము దేవుడు ఏం చెప్తే చేయని వాడు రాదు. తెలియదు ఏం చెప్తుంది? ఎప్పుడు
తెలుగులోనే కోడలు చదివిన పిల్లలు ఎవరు చెప్పలేదు. ఎప్పుడు ఎప్పుడు ఏదైనా అది చెయ్యి తిప్పుకుని చెప్పుతున్నారు సోదరు. అరగంట వాడి దేవుడు దగ్గర నుండి ఏం పొందడు. దేవుడు చెప్తున్నది ఆ వాక్యమునికి నీ ఏం చెప్పాలి. స్తోత్రం. ఈ బైబిల్ వాక్యం దేవుడు నీకు ఇచ్చిన ప్రోమిస్ చెక్కదు. విమర్శన చేయడం స్తోత్రం. ఏది విషయానికి ఏం చేస్తున్నారు అటువంటిది వారి దగ్గరికి దూరంగా లేకపోతే ఆ రోగం నీలోకి వస్తుంది. ఏదైనా విమర్శన నాకు అటువంటి వాడికి అసహ్యం. నేను అటువంటి చెప్పినప్పుడు డైరెక్ట్గా కూర్చుంటాను. ఏదో చెప్తున్నారు, నేనేదో స్తోత్రం కలిగి. ఎందుకంటే నాలోని ఉన్న విశ్వాసం ఏమవుతుంది, కూలిపోతుంది. స్తోత్రం కలిగింది. అబ్రహామును బట్టి ఉన్న విశ్వాసం కావాలి. దేవుడు చెప్పినది దేవుడు ఏమి చెప్తున్నారో దానికి ఏం చెయ్యాలి, చెప్పాలి. ఇప్పుడు బొమ్మ తీసుకొని వచ్చి ఈ కొండ పైన వేస్తే ఏమవుతుంది? ఈ కొండ పైన ఏమవుతుంది? పేలిపోతుంది. బొమ్మ పేలుతుంది. ఆ కొండ ఏమవుతున్నారు అది మొత్తం భస్మం అయిపోతుంది, బూడిదగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏదేసినప్పుడు అక్కడ విశ్వాసం ఉంటే బాంబు వేస్తే అక్కడ విశ్వాసం ఉంటే వాక్యం తెలియలేదు. మత్తయి సువార్త 21 అధ్యాయం 21 వచనం. మత్తయి సువార్త 21 అంటే 21 వచనం. మత్తయి 21లో 21. మత్తయి సువార్త. అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన యెడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు. విశ్వాసం ఉంటే ఈ కొండ ఏమవుతారా అనుభోపు కంటే శక్తి కలిగితే విశ్వాసం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు, నాకు తెలియదు. విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడ నుండి సముద్రంలోకి పోతుందట. గోపేస్తే అక్కడ పడి అది ఊడిదే అవుతుంది. కానీ నీ విశ్వాసం ఉంటే ఆ కొండ అక్కడ నుండి విశ్వాసం నిలబడ్డది. విశ్వాసం విశ్వాసం చెందిన వాక్యం పాస్టర్ గారు ఎవరు చెప్పరు. వాక్యం చెప్పడానికి తెలియాలి కదా. లేకపోతే మీరు ఇక్కడ వచ్చి బియ్యం బస్తాల కూర్చి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏం చెప్తున్నారు ఎవడో తెలియదు. వాక్యం సరిగా తెలిసి కొట్టితే మాత్రం ఏదైనా పగులుతుంది. స్తోత్రం కలిగింది. ఈ రోజు దేవుడి సంఘమా, నీ రోజులో చిన్న విశ్వాసం ఉండదు కదా. ఆదరించేంత విశ్వాసం ఉంటే ఈ కొండకి ఇక్కడ నుండి సముద్రం పడేయాలనుకున్నా పాల్గొన్న విశ్వాసం, పాల్గొన్న విశ్వాసం, శక్తి కలిగిన విశ్వాసం. సరే ఈ చూడండి, విశ్వాసం గురించి సరిగా వినాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి.
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవలటకు రుజువునై ఉన్నది. విశ్వాసం నిర్వచనం కాదు, వివరణ. విశ్వాసములకి నిర్వచనం కాదు, అమలు వేరండి. అది ఒక పదం ఏమంటే, నేను ఇంగ్లీష్ చెప్తాను, మీరు ఇంగ్లీష్ బైబిల్ లేదండి కొన్ని బైబిల్లో. స్తోత్రం కలిగింది అంటే అక్కడ ఒక వాక్యం ఉంది, CONFIRM, కన్ఫెషన్. ఏంటంటే కన్ఫెషన్ అంటే అర్థం చెప్పండి మీరు. కాయం తెలుగులో ఏమండి, ఏదైనా మాట చెప్పేసి మీ ఏం చేసి ఆ మాట కాయం చేయడం. స్తోత్రం. విశ్వాసం ఏమండి, కన్ఫెషన్ అంటే తెలుగు రాదని అర్థం కాయం. ఏంటండి మాట కాయం. చెప్పినది నేను ఎప్పుడు ఏమి లేదు, మార్పు లేదండి. స్తోత్రం కలిగింది కదా. ఆ స్తోత్రం శక్తి లేనట్టుగా స్తోత్రం కలిగిన విశ్వాసం అని కన్ఫెషన్. అది నా అర్థం అంటే కాయం. స్తోత్రం కలిగింది కదా. అది చెప్పండి. ఇప్పుడు కూడా కొందరికి నీ విశ్వసించిన విశ్వాసమేమో వాళ్ళు కాయం చేయాలి. అదే బాబు ఎప్పుడు కూడా మారిపోవడం కాదు. దేవునికి స్తోత్రం. అని గ్రీక్ భాషలో ఏమంటే తెలుసు కదా, స్థిరమైన పునాది. నేను అది గ్రీక్ లో ఉన్నది నేను చెప్తానండి, ఇంగ్లీష్ లో మీరు ఒకసారి చెప్పి నేను తెలుసు. HUPOSTASIS, అయిన అర్థం ఏమంటే ఏమండి, దేవునికి స్తోత్రం, స్థిరమైన పునాది. ఇప్పుడు నీకున్న విశ్వాసం చెప్పండి, స్థిరమైన. నీకున్న విశ్వాసం స్థిరమైన. వాక్యాన్ని కదులుతుంది కానీ నీకున్న విశ్వాసం స్థిరమైన పునాది ఉన్నది. అట్లా విశ్వసించేదని చెప్పిన పదానికి అర్థం ఏమనగంటే స్థిరమైన పునాది. అది చెప్పాలి. అది అయితే ఆ స్థిరమైన పునాదులు ఏం చేయాలి? యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. దిట్టమైన చోట, దిట్టమైన చోట, ఏ చోట? దిట్టమైన చోట, దిట్టమంటే గట్టిగా ఉండదు. అదే అర్థం ఇక్కడ. సరే, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరిచేది. ఆమె చెప్పండి. దిట్టమైన చోటలు మేక కొట్టినట్టు. దిట్టమైన చోటలు మేకలు కొట్టితే ఏమవుతుంది? కదలదు. కొందరు అర్థం అవుతున్నారు. దిట్టమైన చోటలు మేకలు కొట్టితే ఏమవరు? నీ పోయిన వారం నీ కుటుంబంలో వచ్చిన సమస్య వచ్చినప్పుడు నీ కదలడానికి ఉన్న కారణం ఏంటి? నీ పోయిన దినములు నీ జీవితం కదలడానికి ఉన్న కారణం ఏంటి? దిట్టమైన చోటలు నీ ఏం చేయలేదు.
నేను అతను స్థిరపరిచేదా అతడు తన పితరుల కుటుంబములకు మధ్య గల సింహాసనముగా ఉండును. గిన్నెల వంటి పాత్రలను, గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను లేదా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజాలందరినీ అతని మీద వేలాడించేదను. సైన్యముల అధిపతి యొక్క యెహోవా ఇలా దిట్టమైన చోటలు కొట్టిన మేకలలో ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేక ఊడ తీయబడి తెగవేయబడి పడును. అదేమావరు దాని మీద అతని పితరుల సంతాన సంబంధులకు పిల్లజాలందరినీ అతని మీద వేలాడించెదను. దాని మీద ఆ మేకల మీద ఏదైనా వస్తువు వేలాడిస్తే అదేమవదు, కింద పడదు. స్థిరమైన విశ్వాసం ఉంటే, దిట్టమైన విశ్వాసం ఉంటే నియమములు కాదనదు, కింద పడదు. దిట్టమైన చోటులో కట్టబడిన మేకలు నుండి నన్ను అది వేరొక సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ విశ్వాసంలోనే మాత్రం వస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకని అబ్రహాములు భార్య శరీరం ఏమైంది? గర్భపాత్రం. శరీరం కాదు, గర్భపాత్రం. సారా గర్భపాత్రం ఏమైంది? అబ్రహాం శరీరం ఏమైంది? ఆమె మృతతుల్యం అనగా పేరు రాయబడింది. నేను ఇప్పుడు చెప్పినది ఆదికాండ 18-11. నేను చదవద్దు, నేను చెప్పుకోలేదు. స్తోత్రం. వారిద్దరు ఏమైంది? మృతతుల్యంగా ఉంటారు. ఇద్దరు ఏమైంది? అప్పుడు దేవుడు చెప్పిన మాట స్తోత్రం. ఏం చెప్పారు దేవుడు? యెషయాను ఇప్పుడు చదవలేదు. దిట్టమైన చోటలు కొట్టిన మేక వలన దేవుడు చెప్పిన దిట్టమైన చోటలు, ఆమె స్థిరమైన పునాది కలిగిన చోటలు ఆయన విశ్వసించిన కాబట్టి ఆ వృద్ధావస్థలో పిల్లలు కన్నేరు. విశ్వాసం చెందినవాడు ఉంటే ఏం జరగదు. ఆ విశ్వాసం చెందినవాడు ఎప్పుడు తొందరగా ఏం చేస్తాడు? నా ప్రార్థన చేసాడు దేవుడు నాకు వెళ్ళాలి. అందుకని అందుకే షార్ట్ కట్ దానికి ఏం చెప్తున్నా? ఈ అవిశ్వాసం చెందిన వాడికి వెంటనే ఏమొస్తుంది? వంకర మార్గం, షార్ట్ కట్. రాయగడకి వెళ్ళాలండి అంటే ఏం చేసి ఇప్పుడు మన రోడ్డుకి వెళ్ళి ఏం చేశాను? ఇలా వెళ్తే అలాగే వెళ్తుంది, కొంచెం బురద తగులుతుంది. అబ్రహాముల భార్య సారా ఏం చేసి షార్ట్ కట్ చేసిన వాడు. సోదరు షార్ట్ కట్ చేసే అపనమ్మకం ఉండొచ్చు కానీ చేసేది నా వల్ల ఏమవదు. దేవుడు చెప్పిందిరా కానీ దేవుడు చెప్పారు కానీ అమ్మకి ఏమి రాలేదు. అందుకని షార్ట్ కట్ చేసేది. ఏం షార్ట్ కట్ అంటే 5 తరాల నుంచి తెచ్చి వచ్చిన హాగరు అనే పదానికి అర్థం భయపడిన వాడు. ఏంటండి? నీ కూడా భయపడిన వాడు అయితే సోదరం నీ కన్నిన బిడ్డ కూడా గాడుగా నువ్వు భయపడిన దాని అయితే హాగరని పదానికి అర్థమైంది భయపడి ఆడి కన్నిన బిడ్డ ఉంది. ఇంగ్లీష్ ఫైర్ డోంగి
ముందుకు అది ఇది చెప్పారు. ఎవరిని పిల్ల నమ్మిన వాడు స్థిరమైన తిట్టమైన చోట్ల మేకలు కొట్టినట్టుగా నమ్మిన అబ్రహాము కన్నా కుమార్తె ఎలా ఉంది? ఆడ పేరు చెప్పండి. ఇస్సాకు. ఇస్సాకు అనే పేరుకి అర్థమండి నీ విశ్వాసం చెప్పిన అబ్రహాము బిడ్డ అయితే అన్ని నీకు నువ్వు వస్తుంది. ఆ విశ్వాసం చెందిన ఆగలు పుట్టిన భయపడతారు. భయపడేవాళ్ళు ఏది విషయం అంటే భయపడిన వాడు. అందుకని దేవునికి స్తోత్రం. ఆడికి కన్నిన బిడ్డ ఎలాగుంది? కన్ననే వాడు మాత్రం కాదురా, ఆడి చెయ్యి అందరి మీదికి, అందరి చెయ్యి ఆడి ఇప్పుడు చదివించి వినిపిస్తాను. దేవుడి సమయం ఉంది. దేవుడికి స్తోత్రం. నేను చూసుకొని చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అవునా లేదా చూడండి. నేను చెప్పిన కరెక్టా లేదా చూడండి. దేవునికి స్తోత్రం. 16:12 ఏమిటండి? 16:12 అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికి, అందరి చేతులు అతనికి, ఆడి చెయ్యి అందరికి, అందరి చెయ్యి ఎవరిది? ఈ భయపడిన ఆగను కన్నిన ఆ కుమారుడు ఎలాగొంది? గాడిద వల్ల. His hand will be against every man. Continually fighting. అందరికి ఏమైంది? విరోధముగా ఉండును. భార్య భర్తల జీవితంలో గొడవ జరుగుతుండే నీకున్న పిల్లలు కూడా అలాంటి వాడు. Praise the Lord. భార్య భర్తలు కొట్టుకుంటే నీ పిల్లలు కూడా అలా కావచ్చు. కొట్టుకునేవాడుగా. అందుకని కొంచెం ఏం చేయాలి? అప్పుడు మీరు పాస్టర్ మీ ఇంట్లో గొడవ అంటే అప్పుడు నేను కాదు మీ అడుగుతాను. అయ్యగారికి అమ్మగారు లేదు కదా, అందుకని గొడవ అంటే అమ్మగారు ఉండినప్పుడు ఏమవలేదు, గొడవ లేదు. అది ఎందుకు చేయలేదు? మెచ్యూరిటీ. మెచ్యూరిటీ మనిషి కాదు. మెచ్యూరిటీ అంటే పరిపక్వత. అనగా వస్తాయి ఒకరికొకరు అర్థం తెలుసుకున్నవాడు ఉంటే నో ప్రాబ్లం. ఒకరికొకరికి అతనికి ఏం లేదు, ఏం లేదు. అటు బుద్ధి పోయింది. అలాగే క్రైస్తవ కుటుంబం పరలోక రాజ్యం. క్రైస్తవ కుటుంబం దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. అలాగే అప్పుడు మీరేమన్నా భర్త మారమనుషులు పిల్లలు ఆ పిల్లలు ఆడ ఎప్పుడెప్పుడో బుద్ధిస్తుంది. ఎప్పుడు ఏమవుతుంది? రుద్దుకొనే ఉన్నారు. అందుకని నీ ఏం చేయాలి? సైలెంట్ గా ఉండండి. దేవునికి ఆడ పని ఏం చేస్తుంది? మన పని అంటే సంతోషం. నేను చెప్పుకుని ఇప్పుడు ఏం చేశారు? సారా షార్ట్ కట్ చేశారు. ఏం షార్ట్ కట్ చేశారు? నీ వెళ్ళి ఆగనని పెళ్లి చేయమన్నారు. ఆడు చెప్పిన మాట అబ్రహాం ఏం చేశారు? విన్నారు. సరే 16:4 వాక్యం చూడండి. 16:4 వాక్యం. పోయినప్పుడు అది గర్భవతి ఆయన, అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాని ఆయన. ఎందుకనగా నీచం అనడం కారణం మనకి ఎందుకు నీచంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? నాకున్నది అని దాన్ని తెలివి చెప్తుంటే కుళ్ళు అదే కొంచెం మంచి
ఏమవుతుంది? నాకుంది నీకు లేదు. అయ్యారు ఉంది నాకు అది లేదు. దాన్ని బట్టి ఏమవుతుంది? సహోదరి వేరొక్కడికి నాకు లేని వేరొక్కడికి ఉంటే నీ ఏం చేయాలి? అది రావాలంటే దేవుడు కృప సోదరు కలిగింది. కొన్ని సారాకి ఏం లేదు అది, ఇది కృప లేదు. ఎప్పుడు ఏ కృప ఉంది? కుళ్ళైంది. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. వాడే చెప్పారు, వాడే అబ్రహాముని కంటే పంపించారు. ఇప్పుడు ఆగ్రహమైంది. గర్భవతి అయినప్పుడు తెలుసుకుంటారు వెంటనే స్టార్టింగ్ అయింది. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. సంఘంలో కూడా అలాగా ఉండేవాడు ఉండినట్టుగా ఉంది. సంఘంలో ఏమి ఉండకూడదు, కొన్ని ఉండకూడదు, గొడవలు ఆడకూడదు. ఆయన అనుకో సంఘం కాదు అందరూ. మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా ఉన్నవారు ఒక డాక్టర్ ఉంది. ఆయనకి అడిగారయ్యా నీ ఎలాగ ఈ పిచ్చివాడుకి మేనేజ్ చేస్తున్నారండి. ఆడ దగ్గర మేనేజ్ చేయడానికి నవ్వుకోవాలి. సో ఎందుకంటే ఆడు ఒక్కడు నన్ను కొట్టడానికి వస్తే వేరొకడు చేస్తాడు. నన్ను కొట్టడానికి వస్తే నన్ను కొనిపించాడు, వేరొకడు తెలియలేదు. నేను కలిసి ఏం చేయలేదు. సంఘం అలాగా అయిపోయింది. హలో, నేను చెప్పిన మాట అంటే కొన్ని విశ్వాసాలు ఇలాగా ఉందండి. ఇలాగా పిచ్చిలాగా ఆడే చేస్తుంది. ఆమెకు అవును కదా, ఆడే అన్ని చేస్తుంది. ఆడే చేస్తుందండి. సారే అన్ని చేశారు. సారా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొన్ని చేస్తారు, కొన్ని చేయడం మాత్రం కదండి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. దాని 6వ వాక్యం 16 ఆదికాండము 16. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చెయ్యమని సారైతో చెప్పాను. సారై దాన్ని శ్రమ పెట్టినందున గుళ్ళు మాత్రం కాదు, ఏం చేస్తున్నా శ్రమ పెట్టడం. సోదరం, ఈ అవిశ్వాసం ఎప్పుడు ఏం చేస్తుంది? గుళ్ళే ఇంకేమవుతుంది? శ్రమ పెట్టడమే. సోదరం కలిగిన శ్రమ పెట్టే ఎవరికి? వాళ్ళకి ఎవరు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేదు. వేరే దేశం నుండి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది? ఒకరే ఆ బిడ్డకి కనడానికి రెడీ అయినప్పుడు ఏంటంటే కుళ్ళు వచ్చింది. రెండవది ఏమైందంటే శ్రమ పెట్టే. అప్పుడు ఈ అమ్మ ఏం చేశారమ్మా? శ్రమ పెట్టి ఈడేం చేస్తున్నారు? మంచిదని చేశారు. లేకపోతే ఆ కడుపులో ఉన్న అదే కొన్నిసార్లు మనకు పాలు కూడా మంచిది. లేకపోతే నీ ఆత్మీయ శిష్యులు ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తారు? అర్థబాబులేదు. కొన్ని చోట్ల నుండి నీ ఏం అవ్వాలి? పారిపోగలేకపోతే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది, చచ్చిపోతుంది. ఆత్మీయ జీవితం ఎదగడానికి ఇష్టమున్న వాడు ఏం చేయాలి? పుల్లున్న చోట, బాధపడిన చోట విడిచిపెట్టి అర్థమైన వాడు మాత్రం దేవుడు
పారిపోయింది. ఓకే, పారిపోయిన తర్వాత 7వ వాక్యం యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చారు? అరణ్యములో అంటే నీటి బుగ్గ దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. అక్కడ అదే నీటి బుగ్గ దగ్గరికి వచ్చినది అంటే ఏదో ఒక విడుదల తినడానికి సమయం. స్తోత్రం కలుగునుగాక. ఏది ఇంటి నుండి కుళ్ళుందో బాధపడ్డారో అక్కడే ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యములో ఉన్న ఒక నీటి బుగ్గ దగ్గరికి వస్తే దేవుడితో సంభాషించడానికి మంచి స్థలం అది. ఈ ఆగర ఇంటిలో ఉంటే దేవుడు ఏం చేయదు? మాట్లాడడానికి అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. అరణ్యములు ఉన్నా నీటి బుగ్గ దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం. ఒక నీరు టక్కి దగ్గరికి వెళ్ళారు. బైబిల్లో ఈ నీరు దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కొన్ని అక్కడికి వెళ్ళిపోతే సబ్జెక్ట్ మారిపోతుంది. స్తోత్రం. మోస కూడా ఎలాగా పారిపోయి ఎక్కడికి వెళ్తారు? నీళ్ళు 2వ అధ్యాయంలో ఉంది. నరకమరాడ 2వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అవును కదా. నీటి బుగ్గ దగ్గర ఒక బావి దగ్గర నీళ్లు తీయడానికి ఎవరు వచ్చారు? సమరయాసి వచ్చారు. ఎవరు వచ్చారు? స్తోత్రం. అక్కడ వచ్చిన మంచిది అయింది కదా లేదా? వచ్చారు నీళ్ళు తీసుకోవడానికి. తిరిగి వెళ్ళినప్పుడు పాత్ర వద్దు, నీళ్ళు వద్దు. సమరేశ్వరికి బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు కూడా అక్కడ కూర్చున్నారు. అవి యేసయ్య అడిగారు, నీ వెళ్ళి ఎవరికి పిలిచి రావాలి? పెనిమట్టికి. అప్పుడు ఆమె చెప్పారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? తర్వాత ఇప్పుడున్నవాడు ఐదుగురు నీకు పెనిమట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు అది పెనిమట్టి కాదట. అప్పుడు ఉన్నవాడు యేసయ్య అండి. యేసయ్యకి ఎప్పుడు పెనిమట్టిగా అంగీకరించారో తీసుకోవడానికి ఏం తెచ్చి వచ్చారు? అవును కదా. నీళ్ళు బింది తీసుకుని ఎందుకు? ఎవరు? ఈ బావి ఎవరిది? యాకోబు బావి అనగా నీకు అది కావాలి. ఏది? కొన్ని బావిలు ఉన్నవాడు అలాగే చెప్తా. బావి కొన్ని బావిలోకి వెళ్తే అది కావాలి. ఏది కావాలి? తోడుకోవడానికి బిందు కావాలి. అది దానికి లోతు ఉంది. అది విస్తరించడానికి సమయం లేదు. అది దానికి ఏముంది? లోతు ఉంది. నీరు కావాలంటే ఇక్కడికి రావాలి. ఎక్కడికి? రావాలి. సరి అయిన బెనిబట్టి కనబడిన వాళ్ళకి బావి అక్కర్లేదు, లోతు లేదు. బావి దగ్గరికి రావడం ఎక్కర్లేదు. దానం ఎన్ని దినముల నుండి నీవు ఈ బావి దగ్గర వచ్చి నీళ్ళు తీసుకొని ఈ రోజు నీ దాహం తీర్చిన రోజు. ఈ ఆగరు అక్కడి నుంచి పారిపోయాడు. స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది 10 వచనం చూడండి. 10 వచనం చూడండి. 16 మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. హలో,
స్తోత్రం. దేనికోసం పరిగెట్టింది ఈ అమ్మ? సంతానాన్ని కాపాడుకోవడానికి. స్తోత్రం. హలో, అర్థం తెలుసున్నారా? ఈ అమ్మ అబ్రహాం ఇంటి నుండి పారిపోవడానికి కారణం సంతానాన్ని కాపాడుకోవడానికి. సంతానం కడుపులున్నదని కాపాడడానికి. అది ఎదిగిన ఒక దేవుడు. అది కడుపులున్న సంతానములు కాపాడడానికి పరిగెట్టిన వాడు ఉంటే నీతోటి దేవుడు మాట్లాడతాడు. నీ ఆత్మీయ సంతానం చచ్చిపోకుండా అది బ్రతికి ఉండడానికి నీ ప్రయత్నిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పారంటమ్మా? దేవుడు ఏం చెప్పారు? ఆ బిడ్డ ఇప్పుడు వరకు బయటికి రాయాలి. ఇస్మాయిల్ ఎక్కడ ఉంది? కడుపులు ఉంది. కడుపులు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నారు స్తోత్రం చెప్పండి. దేవుడు అలాగే చెప్తే మనం కూడా ఈ భార్యలు గర్భవతి అయినప్పుడు నీ కూడా కడుపులు చేయించి చెప్పు. ఏం చెప్పాలి? ఈ బిడ్డ విస్తరింపబడుతుంది. ఈ బిడ్డ బిడ్డ నా కడుపులున్న బిడ్డ ఏమవ్వాలి? ఆఖరి దగ్గర దేవుడు చెప్తే దేవుడి దగ్గర మనం చెప్పొచ్చు కదా. ఆఖరి దగ్గరికి వచ్చి దేవుడు చెప్పారు కదా ఈ బిడ్డ ఏమవుతుంది. అలాగైతే మనం కూడా దేవుడి దగ్గర చెప్పొచ్చు కదా ఈ బిడ్డ పిల్లలకి చూసి చెప్పు. గాడిది అని పిలవకుండా మీరు ఎలాగ పిల్లలకి కోపం వచ్చినప్పుడు చూస్తే పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఎలాగ ఏ మూర్ఖుడా, ఏ గాడిద ఇంకేంటి పిలుస్తున్నా మీరు అలా పిలవలేదు. లేకపోతే తిరిగిపోతు నీ ఎలాగా పిలుస్తుందా అలాగా అవుతుంది. ఎలాగా పిలవాలి? ఇది విస్తరింపబడిన పిల్ల. విస్తరింపబడిన పిల్లలంటే ఆడ తాగిసి ఇంటికి వచ్చిన వాడు అవచ్చు కానీ నీ నోరు అని తనక 30 సంవత్సరం ముందుకు నేనే లేకపోతే మన చర్చ ఏసీ చర్చ కావాలని దేవుడు సరే నేను ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు కొందరికి నవ్వు వచ్చింది. అయ్యో నేను జరగలేదు. ఇప్పుడు ఎలాగుంది? అప్పుడు చెప్పినది ఇప్పుడు జరుగుతుంది. హలో, పగడి చదువుతున్నానండి. నీ అవగ పలకదు. నా బిడ్డ విస్తరింపబడుతుంది. నా బిడ్డ విస్తరింపబడుతుంది. అలాగే చెప్పిన ఎవరో అలాగే చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఆ మాట 10వ వచనం చూడండి ఒకసారి కూడా. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగుదనని దానితో చెప్పాను. ఒక వాక్యం కూడా అది కంటే 21వ అధ్యాయం 21వ అధ్యాయం. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు దేవుడు చేసిన పని కూడా 21వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట వినండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున అమ్మాయి ఏం చేశారు? కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఉండి చూచి కొందరు బావి దగ్గర కూర్చోడం తప్ప చూడలేదు. ఈ అమ్మ కూర్చుని చోట్ల ఏముంది? ఎందుకు ఇప్పుడు వరకు కనబడలే? దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగింది. దేవుడు నీ కన్ను
కనబడలేని నీ నూట నీ కన్నుతో అందుకని పౌలు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన, దేవుడా నా మనోనేత్రం ఒకసారి వెలిగింపు చేయవయ్యా. నీ కన్ను తెరవడానికి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు ఉంటే, కన్ను తెరిచిన వాడు నీ ఉంటే కనబడుతుంది. కన్ను తెరిచిన వాడు ఎవరు కనబడుతుంది? నీ ఉంటే కనబడిన వాడు దేవుడికి కనబడుతుంది. స్తోత్రం కలిగింది. అడగట 16లో 13వ వాక్యం ఆడు చెప్పిన అమ్మ చెప్పిన మాట వినండి. 16 13 నన్ను ఇంటిని ముందుకి దేవుడు ఏం చేయలేదు. కొన్ని మాట్లాడారు కానీ ఏం చేయలేదు. చూస్తున్న దేవుడు అని దేవుడికి ఎప్పుడైతే తెలిసింది, కన్ను తెలిసినప్పుడు మాట్లాడిన దేవుడు నన్ను చూస్తున్నాడట. స్తోత్రం. కన్ను తెలిసిన వాడు దేవుడికి ఒక పేరు పెట్టేది. కన్ను తెరవలేని వాడు దేవుడికి పేరు పెడతాడు. నా ప్రార్థన ఆలకించిన వాడు కాదట. కన్ను తెలిసిన వాడు దగ్గర చూచుచున్నా పాఠం చేయగలరు. అదే అంతే. ఆ ఒక ముక్క తప్ప రెండోది మాకు సమయం ఆయన 10 నిమిషం ఉన్నది. స్తోత్రం కలిగింది కాదు. చెప్పండి. దేవుడికి దేవుడు ఏం చేశాడు? చూస్తున్నా దేవుడిని, దేవుడికి స్తోత్రం. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమంటే, దేవుడు కన్ను తెరిచింది. కన్ను తెరిచిన మాత్రం కాదు, స్తోత్రం. దేవుడు దేవుడిని చూశాడు. ఈ ఆరు చేసిన పని ఏమంటుంది? దేవుడు ఇదన్నీ చెప్పడానికి కారణం. ఈ బిడ్డ గురించి చెప్పారు. బిడ్డ పేరు కూడా దేవుడు చెప్పారు. స్తోత్రం. బిడ్డ పేరండి ఇస్మాయిల్ అని దేవుడు. ఇప్పుడు నేను నీకు అడుగుతున్నాను, నీ పుట్టిన మునువే నీ పేరు, నీ ఏది పేరు నీ అమ్మ పెట్టిందని ఇదన్నీ దేవుడు నిర్ణయించిన లెక్క అనుసరించే ఆ పేరు వచ్చింది. ఇది దేవుడు పుట్టినగా మార్మల్స్ పొంది చర్చకు వచ్చిన పాస్టర్ పేరు పెడుతుంది. ఆనాడు పిలువ నేను ఆంధ్ర వెళ్ళి కొందరికి బాప్టిజం ఇచ్చిన తర్వాత భాస్కర్ ఒక పేరు పెట్టి, ఎందుకు పెట్టాలి అక్కడ? లేదు, నేను దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ ఇంట పేరు మార్చాలా? పేరు మార్చడమా మనసు మార్చడమా? ఎవరు కూడా పేరు మార్చడం పద్ధతి కాదు. కొందరు పేరు పెట్టారు. ఒకటి నేను ఇక్కడ శ్రీకాకుళం వెళ్ళారు. వాక్యపరిచయం వేసినప్పుడు ఆ రోజు 1700 బాప్టిజం ఉంది. ఆ పాస్టర్ 17 పేరు పెట్టారు. ఒకటి కాదా ఈ పేరు పెట్టిన వాళ్ళకి అందరికీ బయటకు వచ్చింది. పాస్టర్ గారు నాకు తెలియదు కాదు. ఇప్పుడు కూడా కొందరు పిల్లలు ఏం చేసిన పేరు పెట్టారు. ఏం పెట్టాలి? ఏదైనా పేరు పాస్టర్ గారికి నచ్చిన పేరు. నేను నా నచ్చిన పేరు పెట్టారు. స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ పేరు పిలువడు, వేరే పేరు పెట్టారు. నచ్చిన పేరు నేను చెప్పను నాయన వద్దరా, మీరు ఏ పేరు పెట్టడానికి నిర్ణయించావు ఆ పేరు చెప్తే నేనేం చేయను. అలా మీరు ఒక నేను పెట్టను, నేను పెట్టితే నీ ఈ రోజు పలుకుతుంది దేపం చేసి కొందరు పేరు పెడుతున్నారు. బాబుకి పట్టుకొని ఈ రోజు నుండి నీ పేరు ఆమోస్ లేదు. ఇది హిందువులు చెప్పినట్టుగా చెప్పుతున్నావు. చెప్పు నీ పేరు ఆమోస్, నీ పేరు ఆమోస్. హిందువులు చెప్పిన నీ పేరు దేవుడు అలాగే చెప్పారు. దేవుడు అలా ఆమెకి మన లక్ష్మణ్ గారు దేవుడు అతనికి ఏం చేశాడు? దేవుడు ఆమె కన్ను ఏం చేశాడు? దేవుడు కన్ను తెరిచినప్పుడు ఏం కనబడింది? దేవుడు ఈ కన్ను తెరిచినప్పుడు భూమి కన్ను దేవుడు తెరిచాడు.
దేవుడు ఆమె కళ్ళు దేవుడు తెరిచినప్పుడు భూమి కళ్ళు దేవుడు భూమి కన్నా నీ చెప్పినది ఏమన్నా భూమి మీద ఉన్న నీళ్ళు కన్నీరు వచ్చినట్టే భూమి నుంచి కూడా నీళ్ళు మన అడుగుడి కన్నీరు భూమి నుండి ఏమవుతున్నారు ఈ రోజు దేవుడు నీకు కన్ను తెరిచినందుకు భూమిలో కన్ను యేసునామములో తెరవబడిన గాక. స్తోత్రం. ఈరోజు దేవుడు కన్నంత తెరిస్తే భూమి కన్ను కూడా దేవుడు ఏం చేసింది. చివరి వాడు 5 నిమిషాలు కూడా ఉంది. చివరి 5 నిమిషాలు కూడా వదలరా వదలదు. స్తోత్రం కలుగుతుంది. అది నాకున్న సమయం. దేవునికి స్తోత్రం. నీ ఒక్క మాట కూడా చెప్పలేకపోతే నాకు నచ్చదు. ఆ మెసేజ్ అని పూర్తిగా స్తోత్రం కలుగుతుంది. ఆ 16వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16వ అధ్యాయము ఆదికాండం 16 అదే 14వ వాక్యం. అందుచేత ఆ నీటి బొగ్గకు బేహర్ లహరోయు అని పేరు పెట్టబడెను. దేవుడు పేరు పెట్టినప్పుడు దేవుడు బిడ్డకి పేరు పెట్టారు కదా. దేవుడు బిడ్డకి పేరు పెట్టారు. ఇస్మాయిల్ అని ఈ అమ్మ ఏం చేశారు? కన్ను తెరిచినప్పుడు భూమి కన్ను తెరిచి చూసినప్పుడు ఈ నీరుకి ఒక పేరు పెట్టారు. స్తోత్రం కలుగుతుంది. బ్రతికిన వాడు well of the living one who sees me. కన్ను చూచుచున్నవాడు సజీవుడని. సజీవుని భావి. స్తోత్రం కలుగుతుంది. Living one who sees me. బ్రతికిన వాడిని చూసిన కన్ను అని పేరు పెట్టారు. ఏది? ఆ నీళ్ళు బ్రతికిన వాడికి చూసిన కన్ను. స్తోత్రం కలుగుతుంది. అలేలుయా చెప్పండి. ఈ రోజు కూడా మీ కొంచెం పేరు పెట్టండి. మీ దేవుడిని కొంచెం పేరు పెట్టండి. స్తోత్రం చెప్పండి. యాకోబు పరిగెత్తి ఎక్కడికి వచ్చారు? లూస్. ఎక్కడికి వచ్చారు? లూస్. స్తోత్రం. అది కూడా 28. ఈ పరిగెట్టిన వాడు ఇలాగా ఆడు కూడా లూజే. పడకని సమయం ఎలా ఉంది? లూజే. స్తోత్రం. అరే నీ లూజ్ అయితే నీ ఎదురు నీ లూజ్ అయితే నీ వల్ల మొత్తం లూజే. స్తోత్రం కలిగింది. అలా చెప్పండి. ఆమె నాడు ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. ఎలాగ పడుకున్నారు? అందరు ఇంటిలో ఎలాగ ఉన్నాం. తలగడ పెట్టుతున్నారు కానీ రాయి ఉంటే కన్నీరు వస్తుంది. రాయి ఉంటే నొప్పి కలుగుతుంది. రాయి ఉంటే కళ చూస్తుంది. నీ జీవితంలో ఏదైనా ఒక రాయిని తల మీద ఉంటే భయపడదు. అదేదో ఒక కళ చూడాలనుకున్న సమయమైంది. స్తోత్రం. 6 గంటలు లేచి దేవుడు ఏం చెప్పాలి? ఇదన్నీ నీకు నీ సంధానానికి నేను ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు? యాకోబే నీకు నీ సంతానానికి ఏదో ఈ రోజు పట్టణం ఇచ్చారని చెప్పిన వెంటనే యాకోబే పేరు పెట్టారు. సోదరం మనకు అలాంటి దొరికితే మనం ఎవరు పేరు పెట్టుతుంది?
దేవుడు చెప్తున్నారు రాయడ పట్ల మొత్తం మీకు ఇస్తాను రా. దేవుడు చెప్తున్నారు కాదు మొత్తం నీకు దొరికితే నీ ఏ పేరు పెట్టుతున్నాడు మనకి నచ్చిన పేరు పెట్టుకుంటాం, మన పేరు పెట్టుకుంటాం. జోడి గారు ఊరు స్తోత్రం. దేవుడు ఆయనకి ఏం చేశారు? హల్లెలూయా. ఆ స్థలం మొత్తం ఇచ్చినప్పుడు ఆమేన్. తిరిగి దేవుడు పేరు పెట్టారు. ఆయన అర్థం ఏంటంట తెలుసా? ఆత్మీయ అర్థం. నీకు దేవుడు ఏదైనా ఇచ్చినది అది నీది కాదు, హల్లెలూయా. అది దేవుడిదే. నా మాట వినిపిస్తుందా సంగమా? నీకు కారు ఇచ్చింది నీది కాదు, నీకు ఇల్లు ఇచ్చినది నీది కాదు, దేవుడు ఇచ్చినది. స్తోత్రం కలిగిన నీకు బైక్ ఇచ్చినది నీది కాదు, దేవుడు ఇచ్చినది. దేవుడు పేరు పెట్టాడు. అయ్యో, యేసు నామములో. ఏం చెప్పండి? దేవుడు యాకోబుకు పేరు దేవుడు పెట్టాడు. యాకోబుకి దేవుడు ఏం పేరు పెట్టాడు? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పచ్చు కదా. దేవుడు తనకిచ్చిన స్థలములకి దేవుడు పేరు పెట్టినప్పుడు దేవుడు తనకి ఒక పేరు పెట్టింది. ఏ పేరు? ఇశ్రాయేలు అంటే ఏంటి? ఒక దేశానికి పేరు పెట్టాడు. ఒక దేశానికి పేరు పెట్టాడు. నీ దేవునికి మహిమ పరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు నీకు విశ్వాసం పెరిగింది అమ్మా. స్థిరమైన చోటలు మేకలు కొట్టండి, నీ కథలదు తండ్రి. స్థిరమైన చోటలు నీ మేకలు కొట్టండి, కథలదు. అక్కడే కొట్టింది ఎప్పుడు కూడా కథలకుండా నిలబడుతుంది. పరిశుద్ధమైన తండ్రి వందనాలు. ఈ రోజు నాతోని నా బిడ్డలతోని నేను మాట్లాడిన స్తోత్రం. చక్కని వర్తమానం ఇచ్చిన స్తోత్రం. కూడి వచ్చినందరికీ దేవుడు దీవించిన స్తోత్రం. విడుదల కలిగిన స్తోత్రం. మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం. ఈ వారం అంతా బ్రతకడానికి ఉన్న శక్తి బలము నాకు నా బిడ్డలకు ఇచ్చిన స్తోత్రం. నీ పిల్లలు వెళ్ళినప్పుడు దొడ్డిల్లకుండా దేవుని బిడ్డలకు అందరికీ యేసు రక్తం కంచి వేసి ప్రార్థన. ఆడి చేతుల పని ఆడి చెయ్యిన పని బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు అన్ని దీవెనకరంగా మార్చిన స్తోత్రం. విడుదలకిన స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుకున్నారు తండ్రి. అందరం చిన్న ఒక పాట పాడదాం, దేవుని సన్నిధిలో కానుకలు వేసుకుందాం.